జిల్లా రాయదుర్గంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వడ్డే ఓబన్న చేసిన పోరాటాలు, సాహసాలు సమాజం ఎన్నటికీ మర్చిపోలేనివని ప్రభుత్వ విప్పే రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కొనియాడారు. ఈ సంబంధంగా రాయదుర్గం పట్టణంలోని వినాయక్ కూడల్ నుంచి కనేకల్ రోడ్డు వరకు వడ్డెర్ల కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన జయంతి సభలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వడ్డే ఓబన్న చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి జయంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. అన్న గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాము. వారి చేతుల మీదుగా ఇందాక కులాయప్ప గారు చెప్పారు. వడ్డే ఓబన్న గారిని తొలితరం స్వాతంత్ర సమరయోధుడు అని ఎందుకు అంటా ఉన్నామంటే, మామూలుగా చరిత్రలో సిపాయిల తిరుగుబాటునే తొలి స్వాతంత్ర సమరమని చెప్పుకుంటా ఉంటాం. కానీ సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే 1846లోనే ఆంగ్లేయుల పైన, అంటే అప్పుడుండే ఈస్ట్ ఇండియా కంపెనీ దుర్మార్గాల పైన పోరాటం చేసిన నాయకుడు వడ్డే ఓబన్న గారు. రేనాటి ప్రాంతం అంటే ఇప్పుడు కోవెల్కుంట్ల, నంద్యాల జిల్లా అయిపోయింది, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోవెల్కుంట్ల ఆ ప్రాంతం అంతా కూడా రేనాటి ప్రాంతంలో నరసింహారెడ్డి గారి నాయకత్వంలో చాలా మంది బీసీలు, దళితులు వీళ్ళందరూ కూడా స్వాతంత్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారు అప్పట్లో. అట్లాంటి మహనీయుని కన్నా జాతి వడ్డెర జాతి. అంటే స్వాతంత్ర పోరాటం కన్నా ముందే బ్రిటిష్ దొరల దుర్మార్గాలు, ఆగడాలను ఎదిరించిన గొప్ప నాయకుడిని కన్నా జాతి వడ్డెర జాతి చేసుకుంటే. ఎందుకంటే ఎప్పుడు చూసినా కొంతమందే, కొన్ని కుటుంబాల వాళ్ళే అధికారంలో ఉంటారు, పదవుల్లో ఉంటారు. అట్లా కాకుండా బలహీన వర్గాల వాళ్ళను మనం ఎక్కువగా ప్రోత్సహిస్తే వాళ్ళందరూ అధికారంలో భాగస్వాములైతే ఆయా వర్గాల ప్రయోజనాలు పరిరక్షించబడతాయని నమ్మే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన నాయకత్వంలో మనమందరం కూడా బలహీన వర్గాల సంక్షేమానికి, రాజకీయాల్లో భాగస్వామ్యానికి, అధికారంలో అసలైన భాగస్వామ్యానికి ఎప్పుడూ కలిసికట్టుగా ముందుకు పోదామని మీ అందరికీ మనవి చేస్తూ